రీసెంట్గానే ఒప్పో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ లాంచ్ అయింది. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోకూడదు అనేది ఈ వీడియోలో చెప్తా. దాంతోపాటు సేమ్ బడ్జెట్లోనే సేమ్ బ్రాండ్ నుంచి ఇంకా బెటర్ మొబైల్ ఉంది. ఆ మొబైల్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాదాకు చూడండి. అంతేకాక కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒప్పో K14 5G సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.75 ఇంచెస్ 120 Hz HD+ LCD డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే డిస్ప్లేని మీకు 10,000 రూపాయల బడ్జెట్లో కూడా వస్తున్నాయి. అది కాక మనకి దీంట్లో ఓన్లీ HD+ రెజల్యూషన్ మాత్రమే. ఫుల్ HD+ ఇచ్చిండే కొద్దిగా బెటర్ ఉంటుండే. డిస్ప్లే మాత్రం చాలా వరస్ట్ ఉంటుంది. అది కూడా ఇది LCD డిస్ప్లే, AMOLED అయితే కాదు. డిస్ప్లే మాత్రం ఈ ప్రైస్ రేంజ్కి చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. దీంట్లో సోనీ సెన్సార్ ఉండదు. దాంతోపాటు OS సపోర్ట్ అయితే ఉండదు. కెమెరా కూడా చాలా వరస్ట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా 8 MP మాత్రమే. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్. ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉంటుంది. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్న జనరల్ యూస్కి కంపల్సరీ ల్యాగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ స్పీడ్. పర్ఫార్మెన్స్ కూడా మెయిన్ మైనస్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో K14 5Gలోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కొద్దిగా డీసెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్, IP69 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇది ఒక మంచి మూవీ. IP69 రేటింగ్ ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే ప్రజెంట్ ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్తో లాంచ్ చేసినారు. ప్రజెంట్ మనకు రీసెంట్గా లాంచ్ అయ్యే కొత్త మొబైల్స్ అన్నీ కూడా Android 16తోనే వస్తున్నాయి. ఇది మాత్రం Android 15తోనే లాంచ్ చేసినారు. దాంతోపాటు 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూర్డ్ అప్డేట్స్ కూడా చాలా వరస్ట్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఒప్పో K14 5G మాత్రం అస్సలు తీసుకొద్దండి. ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు. ఇప్పుడు ఇదే బడ్జెట్లోనే సేమ్ బ్రాండ్ నుంచి ఇంకా దీనికన్నా బెటర్ మొబైల్ ఉంది. అది వచ్చేసి ఒప్పో K13 5G. ఎందుకు ఈ మొబైల్ బెటర్ ఆప్షన్ అంటే ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే. ఈ ఒప్పో K13లో వచ్చేసి 120 Hz AMOLED డిస్ప్లే చేసినారు. K14తో కంపేర్ చేస్తే K13లో డిస్ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ ఇంకా మనకు బెటర్గానే ఉన్నాయి. K13లో సెల్ఫీ కెమెరా ఇంకా 16 MP యూజ్ చేసినారు. ఓవరాల్ మనకి K14తో కంపేర్ చేస్తే కెమెరాస్ కూడా కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. దాంతోపాటు మెయిన్గా పర్ఫార్మెన్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది K14కి K13కి. K13లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ చేసినారు. ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమ్స్ ఆడాలన్న జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగుంటుంది K14తో కంపేర్ చేస్తే. దాంతోపాటు 7000 mAh బ్యాటరీ, 80 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇంకా దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొద్దిగా బెటర్ ఉంది ఈ ఒప్పో K13 5Gలోన. ఓవరాల్ K14తో కంపేర్ చేస్తే K13 మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షను. ఫీచర్స్ మాత్రం చాలా బెటర్ ఉన్నాయి K13 5Gలోన. ప్రజెంట్ ఈ ఒప్పో K13 5G ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ బేస్ వేరియంట్ వచ్చేసి 8+ 128GB వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 5,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. SBI కానీ, HDFC, ICICI, యాక్సిస్ ఇలా చాలా బ్యాంక్ సంబంధించిన డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు 2 కార్డ్స్ మీద కూడా 5,000 రూపాయలు ఇన్స్టాంట్గా డిస్కౌంట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి బై చేసేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా అట్లా కార్డు ద్వారా బై చేయండి. మీ దగ్గర SBI అంటే SBI డెబిట్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, HDFC కానీ ఇలా మీకు చాలా బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ వాడితే ఇన్స్టాంట్గా 5,000 రూపాయలు తగ్గుతుంది. అప్పుడు మనకి ఒప్పో K13 5 వచ్చేసి జస్ట్ 18,000 రూపాయలకి వస్తుంది. సేమ్ ప్రైస్కే ఒప్పో K14తో కంపేర్ చేస్తే ఈ K13 మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షను. డిస్ప్లే కానీ, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఇంకా మనకు చాలా బెటర్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒప్పో K14 5G మాత్రం తీసుకొద్దండి. చాలా వరస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్గా ఉన్నాయి. ఇంతేగా ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.